హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆవకాడో పండుని మనము డైరెక్ట్గా తీసుకోలేం కదండి, చాలా చప్పగా ఉంటుంది కదా. దీన్ని మనము స్వీట్ సలాడ్ లాగా చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పండు మన హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అలాగే బాడీ పెయిన్స్కి, అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి పండు ఇది. దీన్ని కనుక మనము అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మనకి చాలా ఎక్కువ మట్టుకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ పండుని మనము నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పైన తొక్కని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఈ పండు కొద్దిగా బాగా పండిన పండు ఉంది. దీనికి మధ్యలో ఒకే సీడ్ ఉంటుంది. మనం హెల్తీగా షుగర్ వాడకుండా కూడా హనీని వాడికేసి కూడా మనము సలాడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్మూతీ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. మనం డైరెక్ట్గా మాత్రం తీసుకోలేమండి, చాలా చప్పగా ఉంటుంది. ఇది బటర్ లాగా ఉంటుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నానండి. లేదంటే మనము ఎక్స్ట్రా ఇంకా ఫ్రూట్స్ని పోమోగ్రానేటు అలాంటివి, యాపిల్స్, అలా వేరే ఫ్రూట్స్ని కనుక మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు ఇలాగ డైరెక్ట్గా తినలేదండి. ఇక్కడ వీడియో క్లిప్లో అయితే వాళ్ళు తీసుకొని తింటున్నారు, కానీ నోట్లో పెట్టుకొని ఊసేస్తూ ఉన్నారు. చాలా చప్పగా అలాగే వెన్నెలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఊసేస్తూ ఉన్నారు. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. వాళ్ళకి కొద్దిగా మిల్క్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి, షుగర్ వేసి వాళ్ళకి స్మూతీ లాగా చేసి ఇచ్చానండి. జ్యూస్ లాగా చాలా ఇష్టంగా తాగారు. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చిందో లేదో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. డైరెక్ట్గా తినలేము కాబట్టి ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకొని తింటే చాలా ఈజీగా తినేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.